సో హాయ్ గైస్, ప్రతిరోజు ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చాలా మూవీస్ అండ్ సిరీస్ రిలీజ్ అవుతుంటాయి. వెతుక్కొని చాలా స్టఫ్ చూసేశాను. వాటిలో నా బెస్ట్ పిక్ చేసి ఈ వీడియోలో మీకు సజెస్ట్ చేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ఫైట్ ఆర్ ఫ్లైట్. ఇదొక యాక్షన్ కామెడీ కాన్సెప్ట్. జస్ట్ 100 మినిట్సే ఉంటుంది. ఎటువంటి ల్యాగ్ ఫీల్ ఇవ్వకుండా ఫన్ విత్ యాక్షన్తో నెరేట్ చేశారు. ఎక్స్ ఏజెంట్ లోకస్కి ఒక మిషన్ని కంప్లీట్ చేయాల్సిన ఛాలెంజ్ వస్తుంది. ఫ్లైట్లో ఒక గోస్ట్ వెళ్తాడు. అది ఎవరో కనిపెట్టి ప్రాణాలతో ఉండగానే అప్పగించాలి. ఎటువంటి క్లూస్ ఉండవు, మన హీరోనే వెతుక్కోవాలి. ప్లాట్ చూసి ఇదే స్టోరీ అనుకున్నా, బట్ అక్కడ సిచ్యువేషన్స్ అన్ని వేరేలా జరుగుతాయి. ప్రొటాగనిస్ట్ క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది నాకు. ఇంటెన్స్ యాక్షన్ చేస్తూనే తన బిహేవియర్తో నవ్విస్తాడు. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే సూపర్ ఉంది. అండ్ సినిమా అంతా ఫ్లైట్లోనే, సినిమాటోగ్రఫీ గ్రేట్ జాబ్. సెకండ్ హాఫ్ ట్విస్ట్ కూడా అస్సలు గెస్ చేయలేం. బట్ ఒకటే బాధ ఏంటంటే సీక్వెల్ కోసం అర్ధాంతరంగా ఎండ్ చేశారు. అదే నచ్చలేదు నాకు. హాఫ్ అన్ అవర్ పెంచి ప్రాపర్ ఎండింగ్ ఇచ్చినా బాగుండేది. అండ్ ఫ్యామిలీతో కలిసి చూడడానికి మంచి రికమెండేషన్. సింగిల్ కిస్ సీన్ కూడా ఉండదు, వైలెన్స్ తప్ప. ప్రైమ్లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. నెంబర్ 2, కాఫ్. అంటే దగ్గు కాదు, ఫియర్ అని అర్థం. తుంబాడు మూవీకి సినిమాటోగ్రాఫర్గా చేసిన పంకజ్ కుమార్ 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ని డైరెక్ట్ చేశారు. నిజానికి ఇది నన్ను అక్కడక్కడే భయపెట్టింది. కానీ స్టోరీ, ప్రెజెంటేషన్, స్క్రీన్ ప్లే వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక హారర్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడంలో తోపని చెప్తా. జాబ్ పర్పస్ మీద ఢిల్లీ వచ్చిన మధు వర్కింగ్ ఉమెన్ హాస్టల్కి షిఫ్ట్ అవుతుంది. తను ఉంటున్న రూమ్లో ఈవిల్ యాక్టివిటీ జరుగుతుందని ఆ రూమ్కి ఎవ్వరు వెళ్ళరు. బట్ ఆ రూమ్లో ఏం జరిగిందో పక్కన ఉంటున్న 4 అమ్మాయిలకి తప్ప ఎవ్వరికి తెలియదు. అసలు ఆ రూమ్ వెనక మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే సిరీస్ చూడాలి. ఇది మెయిన్ ప్లాట్ అయినా సబ్ ప్లాట్స్ ఇంకో 2-3 ఉంటాయి. కంప్లీట్ ఫోకస్ అంతా ఈ రూమ్ మీద పెట్టకుండా కొడుకు కనిపించట్లేదని మదర్ చేసి ఇన్వెస్టిగేషన్, అండ్ క్లినిక్ పేరుతో మనుషులను చంపే డాక్టర్, అండ్ తనను పాడు చేసిన వాళ్ళ మీద రివెంజ్ కోసం ఒక లేడీ. కథలో జరిగే ఈ 3 ప్రొసీడింగ్స్ చివరిలో ఒక్క దగ్గర చేరడం చాలా బాగా ఇంప్రెస్ చేసింది. అఫ్ కోర్స్ రైటింగ్లో కొన్ని లూపోల్స్ ఉన్నాయి, బట్ అవి పెద్ద ఇంపాక్ట్ చేయలేదు. అస్సలు మిస్ అవ్వకండి. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. తెలుగు డబ్బింగ్ బాగుంది, ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, ద స్టోలెన్ గర్ల్. ఇదొక మినీ సిరీస్. సీజన్ 2 లాంటివి ఏమీ ఉండవు, అంతా ఒకటే సీజన్. బేసిక్ ప్లాట్ వచ్చి నైబర్లా కవరింగ్ ఇచ్చి పక్కింటోళ్ళ పాపను ఒక ఆమె కిడ్నాప్ చేస్తుంది. కిడ్నాప్ చేసి బెదిరించడమో లేక మనీ డిమాండ్ చేయడమో లాంటివి ఏమీ ఉండవు. దీని వెనక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. అది చూసిన తర్వాత యాంటగనిస్ట్ మీద కన్సర్న్ వచ్చింది నాకు. పాప అనిపించింది. అట్ ద సేమ్ టైం చివరిలో ప్రొటాగనిస్ట్ని చూసిన అలానే ఫీల్ అయ్యా. కానీ కరెక్ట్ ఎండింగ్ ఇచ్చారు. 2 లేడీస్ కూడా ఎమోషనల్ సీన్స్లో ఎరగదీశారు. అండ్ ఈ కిడ్నాప్ విక్టిమ్స్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్లో అన్ఫోల్డెడ్ సీక్రెట్స్ని బయటపెడుతుంది. కథ చాలా సస్పెన్స్ఫుల్గా డ్రైవ్ అవుతుంది. చివరి వరకు ఎవరు రియల్ క్యారెక్టరో ఎవరు గ్రే షేడో అర్థం కాదు. బట్ స్లో నెరేషన్తో వెళ్తుంది. అలానే వదలలేరు. కంక్లూషన్ తెలిసే వరకు నిద్ర పట్టదు. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ అని చెప్పను, కానీ ఫైనల్గా ఇట్స్ వర్త్ యువర్ టైం. టోటల్ 5 ఎపిసోడ్స్ విత్ 3 hours రన్ టైంతో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏమీ ఉండదు. నెంబర్ 4, లాగౌట్. ఫోన్ అండ్ సోషల్ మీడియా ఇవి 2 ప్రెజెంట్ జనరేషన్ని రూల్ చేస్తున్నాయి. ఫోన్ లేకపోతే బాత్రూమ్ కూడా వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నారు జనం. దీని పాజిటివ్ సైడ్ ఎంత ఉందో నెగిటివ్ సైడ్ కూడా దానికి డబల్ ఉంది. ఆ విషయాన్ని ఈ మూవీలో చెప్పాలనుకున్న మెయిన్ ఎజెండా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రత్యూష్ తన ఫోన్ పోగొట్టుకుంటాడు. అదొక సైకోకి దొరుకుతుంది. ప్రత్యూష్ పర్సనల్ డేటాయే కాదు, తన లైఫ్ మొత్తం ఆ ఫోన్లోనే ఉంటుంది. దాంతో ప్రత్యూష్ని కంట్రోల్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంతకీ ఆ సైకో ఎవరు, వాట్ దే గెయిన్ అనేది మూవీలో చూడాలి. సినిమా అంతా ఒకే రూమ్లో జరుగుతుంది. ప్రొసీడింగ్స్ అండ్ సిచ్యువేషన్స్ మంచి ఎంగేజింగ్ ఉంటాయి. ఫోన్ అబ్సెసివ్ లిమిట్ దాటితే ఎంత డేంజరో స్ట్రాంగ్ లెసన్ నేర్పుతుంది. లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ గారు సన్ బాబిల్ ఖాన్ ఇందులో లీడ్ రోల్ చేశారు. మూవీ అంతా తను ఒక్కడే ఉంటాడు. ఎక్సెప్ట్ క్లైమాక్స్ అండ్ స్టార్టింగ్లో 2-3 క్యారెక్టర్స్ కనబడతాయి. చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అతను. హీ డిజర్వ్స్ ఏ గుడ్ అప్లాస్. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు, కానీ ఒక లేడీ ఇన్స్టాగ్రామ్ రీల్లో క్లీవేజ్ షో ఉంటుంది. జస్ట్ 100 minutes రన్ టైంతో G5లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, దావీద్. మీకు డేవిడ్ అండ్ గొలియాత్ ఫైట్ గురించి తెలుసా? ఒక గొర్రెలు కాసుకునే పిల్లడు గొలియాత్ అనే అన్డిస్ప్యూటెడ్ ఫైటర్ని ఒక్క దెబ్బతో పడగొడతాడు. దీని గురించి బైబిల్లో ఉంటుంది. క్రిస్టియన్స్కి బాగా తెలుస్తుంది. అలాంటి పిల్లడైన మన హీరో బాక్సింగ్ ఛాంపియన్ని ఫేస్ చేస్తాడు. లైక్ దావీద్ అండ్ గొలియాత్ ఫైట్ లాగా. బౌన్సర్గా చేసే అబూ లైఫ్ చిన్న గొడవతో చేంజ్ అయిపోతుంది. తన ఫ్యామిలీ మొత్తం జనాల దృష్టిలో క్రిటిసిజంను మోస్తారు. వాళ్ళ ముందు తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. బాక్సింగే తనకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. మలయాళం నుంచి ఏ కథ వచ్చినా యూనిక్గా ఉంటేనే అథెంటిసిటీ మిస్ చేయకుండా రియలిజం చూపిస్తారు. దానివల్ల నెరేషన్ స్లోగా ఉన్న క్యారెక్టర్స్తో కనెక్ట్ అయి ఉంటాం. ఇందులో కూడా అది కొంచెం వర్కౌట్ అయింది. స్పోర్ట్స్తో పాటు స్లైట్ ఎమోషన్ డీల్ చేశారు. నాకు బాగా నచ్చింది హీరో యాంటనీ వర్గీస్ స్క్రీన్ ప్రెజెన్స్. ఆ బియర్డ్ అండ్ ముస్టాచ్తో భలే ఉంటాడు. అతని క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటుంది. సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడి ఉంటే మనోడు వేరేలా ఎలివేట్ అవుతుంది. అండ్ మేజర్ డ్రాబ్యాక్ వచ్చి బాక్సింగ్ సీక్వెన్సెస్ అంత అటెన్షన్గా ఉండవు. అపార్ట్ ఫ్రమ్ డెఫినెట్గా వాచబుల్ మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చు. G5లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6, మిక్కీ 17. ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు చాలా యాంటిసిపేషన్ ఉంది. ఎందుకంటే దీన్ని డైరెక్ట్ చేసింది 2020 ఆస్కార్ గెలుచుకున్న పారాసైట్ మూవీ డైరెక్టర్ బాంగ్ జూన్ హో. బట్ ఆఫ్టర్ రిలీజ్ ఈ మిక్కీ 17 కమర్షియల్లీ ఫెయిల్ అయింది. ఇదొక సింపుల్ సైఫై డార్క్ కామెడీ. ట్విలైట్ హీరో రాబర్ట్ ప్యాటిన్సన్ లీడ్ రోల్ చేశారు.
ఒక స్పేస్ షిప్ క్రూలో జాయిన్ అయిన మిక్కీని వాళ్ళ టెస్టింగ్ కోసం ఎక్స్పాండబుల్గా తయారు చేస్తారు, అంటే చనిపోయిన వెంటనే తనలాని ఇంకొకటి వచ్చేలాగా. కానీ ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల ఒక మిక్కీ ఉండగానే ఇంకొక మిక్కీ వస్తాడు. నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూడాలి. ఇది ఏలియన్ క్రీపర్స్కి హ్యూమన్స్కి మధ్య జరిగే బ్యాటిల్, కానీ దాన్ని లాస్ట్ 20 minutesలోనే వాడుకున్నారు. రెస్ట్ ఆఫ్ ద మూవీ బ్లాక్ కామెడీతోనే వెళ్తుంది. వన్ ఆఫ్ ద యూనిక్ కాన్సెప్ట్స్ ఇది. ప్రొడక్షన్ వాల్యూస్ టెరిఫిక్గా ఉంటాయి. అండ్ మన ఎవెంజర్ హల్క్ మామ మార్క్ రూఫోలో ఇందులో యాంటోగనిస్ట్గా నటించారు. రాబర్ట్ ప్యాటిన్సన్ అండ్ రూఫోలో పెర్ఫార్మెన్స్ క్రేజీ ఉంటాయి. డిఫరెంట్ ప్రెజెంటేషన్ ఇది, ఎక్కడ బోరింగ్ అనిపించలేదు, నచ్చుతుంది మీకు. మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అండ్ వాచ్ ఇట్ ఇండివిజువల్ ప్రైమ్లో ప్రెజెంట్ రెంటెక్ స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 రివర్స్. ఈ మూవీ గురించి బేసిక్ ఐడియా కూడా లేదు. జస్ట్ ప్లాట్ చూశాను, టైం ట్రావెల్ అన్నాడు, 2 hours కదా అని స్టార్ట్ చేశా, అంతే. బ్రిలియంట్గా వర్కౌట్ అయింది నాకు. దీని ప్లాట్ వచ్చి హీరో అకిడో వైఫ్ అండ్ సన్ యాక్సిడెంట్లో చనిపోతారు. తనకి టైం ట్రావెల్ చేసే సూపర్ పవర్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి వాళ్ళని సేవ్ చేయాలనుకుంటాడు. కానీ ఆ పవర్ని యూజ్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఎంతకన్నా ఎక్కువ చెప్పను, కథ స్టార్ట్ అవడమే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. ఒక 40 to 50 minutes చూసాక రెగ్యులర్గానే ఉందిగా, ఏముందిలే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఆ టైం ట్రావెల్ కాన్సెప్ట్ని వాడడం స్టార్ట్ చేస్తారు, అంతే. అక్కడి నుంచి చూపు తిప్పుకోకుండా చేస్తుంది మూవీ. సైఫై కాన్సెప్ట్ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్ని పర్ఫెక్ట్గా డీల్ చేశారు. క్లైమాక్స్ చాలా బాధ అనిపించింది. ఆ స్పెషల్ ఎబిలిటీతో ఫ్యామిలీని సేవ్ చేసుకునే ప్రొసీడింగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది మనల్ని. అఫ్ కోర్స్ నేరేషన్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, బట్ అవి పెద్ద ఇంపాక్ట్ చూపించవు, బికాస్ హీరో అకిడో ఎమోషన్కి కనెక్ట్ అయి ఉంటాం మనం. అయితే ఈ కథలో ఫ్లాస్ని రీచెక్ చేసుకుని ప్రాపర్ ప్రొడక్షన్ వాల్యూస్తో అడివిశేష్ గారు కనుక రీమేక్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. ఖచ్చితంగా చూడండి, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు. నెంబర్ 8 బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్. 1975లో ద బుల్లెట్ ట్రైన్ అని జపనీస్ మూవీ రిలీజ్ అయింది. దానికి సీక్వెల్ ఈ మూవీ 50 years తర్వాత వచ్చింది. సీక్వెల్ అన్నారని ఇప్పుడు ఆ 70s మూవీ చూడడం అవసరం లేదు, కొంచెం రెఫరెన్స్ వాళ్ళే చూపిస్తారు. ప్లాట్ సింపుల్, ఒక ట్రైన్లో బాంబు పెడతారు. అది బ్లాస్ట్ అవ్వకూడదంటే 100 km స్పీడ్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి ఆ ట్రైన్. ఆ స్పీడ్ని కంటిన్యూ చేస్తేనే ప్యాసింజర్స్ని ఎలా రెస్క్యూ చేశారు, అసలు ఆ బాంబు ఎవరు పెట్టారు, మోటివ్ ఏంటో మీరే చూడాలి. కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్ మీద వెళ్ళే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఇది. మంచి ఎంగేజింగ్గా నెరేట్ చేశారు. ముఖ్యంగా ప్యాసింజర్స్ని రెస్క్యూ చేసే ఆపరేషన్స్ టూ గుడ్ అనాలి. ఇందులో ఒకరు కాదు, మెయిన్ 3-4 క్యారెక్టర్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ లీడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ట్రైన్ ఆపరేట్ చేసే వాళ్ళ వరకు అందరూ హీరోలే. స్టోరీలో వెళ్ళడానికి టైం అనేది తీసుకోలేదు. స్క్రీన్ ప్లే పరిగెడతానే ఉంటుంది, బట్ దీనికి కొంచెం బ్రేక్ పడింది మాత్రం సెకండ్ హాఫ్లో ఒక 15 to 20 minutes. ఇంకా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ మళ్ళీ ఆ సీటెడ్జ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓవరాల్ ఓటీటీలో చూడడానికి ఎంతకన్నా ఏం కావాలి. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, ఫ్యామిలీతో చూసేయచ్చు. నెట్ఫ్లిక్స్లో తెలుగు స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇంకా లాస్ట్ వన్ ద గ్లాస్ డోమ్. ముందే చెప్తున్నా, ఈ సిరీస్ అందరికీ నచ్చుతుంది అని చెప్పలేను. ఇట్స్ ఏ స్లో బర్నింగ్ థ్రిల్లర్. సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాడు, నెక్స్ట్ ఏం జరుగుతుందని చెమటలు పట్టించాడు, ఇలా ఏమీ ఉండదు. స్టార్ట్ టు ఎండ్ ఒకటే గ్రాఫ్లో వెళ్తుంది. ఈ స్టోరీ టెల్లింగ్ని అలా అథెంటిక్గా నరేట్ చేయాలనుకున్నారేమో. నాకు స్లో బర్నింగ్ ఫాస్ట్ బర్నింగ్ అని తేడా ఏం లేదు. ఏదైనా చూస్తా, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ప్లాట్ వైజ్ క్రిమినాలజిస్ట్ లైలా ఫ్రెండ్ చనిపోతుంది అండ్ ఒక పాప కూడా కిడ్నాప్ అవుతుంది. అలాంటి కేసెస్ పాస్ట్లో 3-4 ఉంటాయి. వాటి రిఫరెన్సెస్తో ఈ లైలా ఈ కేసుని ఎలా సాల్వ్ చేసిందో సింపుల్ థ్రిల్లర్ మోడ్లో డెలివరీ చేశారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ కేసులో విక్టిమ్స్, పోలీసులు, లోకల్స్ ఇలా 7-8 క్యారెక్టర్స్ ఉంటాయి. కేసు వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది, కిల్లర్ వాళ్ళ మధ్యలోనే ఉంటాడు. చివరి వరకు అది ఎవరనేది గెస్ కొట్టలేం. ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ క్లైమాక్స్లో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అవుతుంది. ఆ షిఫ్ట్ వర్కౌట్ అయింది. కాకపోతే ఎండింగ్ స్ట్రాంగ్ ఇవ్వలేకపోయారు. ఎమోషన్ మిస్ అవడమే పెద్ద డ్రాబ్యాక్. ఇంకా కాస్టింగ్ కూడా నాకు నచ్చలేదు. అండ్ వాటి మీద ఫోకస్ పెట్టుంటే బెటర్ అటెన్షన్ ఉండేది. దీనికి సీజన్ 2 లాంటివి ఏమి ఉండవు, అంతా ఒకటే సీజన్. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. రీసెంట్ టైమ్స్లో నాకు నచ్చిన సిరీస్ అండ్ మూవీస్ ఇవే. ఇప్పుడే మీ విష్ లిస్ట్లో పెట్టేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సజెషన్స్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.